కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్నారని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న లూర్దు, మేరీమాత, ఇతర దేవాలయాలకు కొండపైకి వెళ్లడానికి సరైన దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఎమ్మెల్యే చొరవతో కొండకు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు. కాంప్లెక్స్ రోడ్ నుంచి అంబేద్కర్ బొమ్మకాడ నుంచి మనకు ఉంది ఒక రోడ్డు. ఆ రోడ్డు మేరీమాత కొండకి యువతల రామలింగేశ్వర స్వామి కొండ కూడా ఈ సిమెంట్ రోడ్డు కూడా పాస్ అయ్యి నిమిషాల ప్రకారంగా రేపు మనం వచ్చే మేరీమాత పండక్కి ఇక్కడ శివరాత్రి పండగ కూడా సిమెంట్ రోడ్డు తయారైపోతుంది. చాలా వేగంగా చేస్తున్నారు అందరూ వర్కర్స్ అందరూ కూడా. చాలా గొప్ప. ఇదేంటంటే ఈ బాడిలోని ఈ రాళ్ళులోని ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చేవారు భక్తులందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు వల్ల అందరూ ప్రయాణికులందరికీ కూడా భక్తులందరికీ కూడా చాలా హ్యాపీ అని సంతోషం పడి ఆనందపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉండి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక మహిళగా ఎమ్మెల్యేగా అయ్యి సత్యప్రభ గారు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేయించడం జరుగుతుంది. రోడ్ల నిర్మాణమే అవ్వచ్చు, మంచినీటి సౌకర్యాలు అవ్వచ్చు, పంట కాలువలు తవ్వించడమే అవ్వచ్చు, మహిళ అందరికీ కూడా పెన్షన్లు తెప్పించడంలోనే అవ్వచ్చు, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో సత్యప్రభ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గత 70 సంవత్సరాలుగా మరి ప్రతిపాడు గ్రామానికి మేరీమాత ఒక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి మరి గతంలో చాలా భక్తులైతేనేమి ఇంకా అనేక మంది విశ్వాసులు ప్రార్థనలు చేసుకోవడానికి, అదేవిధంగా జీవనభృతికి కూడా వెళ్ళేటువంటి అనేక మంది కార్మికులు, శ్రామికులు ఉండేవారు. వారందరూ కూడా ఈ యొక్క రహదారి వెంబడి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మరి ప్రతిపాడు నియోజకవర్గ మరి ఎమ్మెల్యే గారైనటువంటి సత్యప్రభ గారు మరి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని గ్రహించి మరి వారు ఈ యొక్క రోడ్డుని నిర్మాణానికి వారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి మరి కంకణం కట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి వారు చేసినటువంటి కృషి మాకు అభినందనీయం. మరి భగవంతుడు కూడా మరి రానున్న రోజుల్లో మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.